హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుప్రియాస్ తెలుగువారి వంటలు. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ రెసిపీని చూపించబోతున్నానండి. కాకరకాయ అనగానే చేదుగా ఉంటుందని వద్దులే ఆకలి లేదు లేదా తరువాత తింటాను, కాకరకాయ తినడం మన వల్ల కాదు అని విసుక్కుంటారు చాలామంది. కాకరకాయ చేదుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు ఎవరు కూడా. ముఖ్యంగా పిల్లలైతే అస్సలు తినరు. కానీ ఈ వీడియోలో నేను చూపించే విధంగా చేశారంటే కాకరకాయ చేదు లేకుండా చాలా బాగా వస్తుంది. పిల్లలే కాదు ఎవరైనా తింటారండి. ఇలా కాకరకాయని కర్రీలా అయినా ఫ్రైలా అయినా చేసుకొని వారంలో ఒక్కసారైనా తినటం వల్ల మన శరీరంలో మురికిని తొలగించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది, హెల్త్కి చాలా మంచిది. కాకరకాయ ఫ్రై కోసం ఇలా 4 కాకరకాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఎక్కువ తీసుకోవాలండి. నేనైతే 3 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. చిన్నవిగా కట్ చేయండి ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు బాగుంటుంది, అప్పుడే బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు అందులోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవడం వల్ల చేదును బ్యాలెన్స్ చేస్తుందండి. అందుకే చేదు అనేది ఉండదు. కాకరకాయ కర్రీ చాలా బాగుంటుంది, ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులోనే పోపులు 1 స్పూన్ వేసుకోండి. పోపులు వేశాక మళ్ళీ కలుపుకొని వేయిస్తుండాలి. ఉల్లిపాయలు ఎక్కడా మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి 2 కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా చేశారంటే అస్సలు చేదు అనేది ఉండదండి. కాకరకాయ చాలా బాగుంటుంది, అన్నంలో కలుపుకొని తినేయచ్చు, కర్రీ అవసరం లేదు, చాలా బాగా వస్తుంది. నేను వారానికి ఒక్కసారైనా ఇలా చేసి మా పిల్లలకు పెడతాను. ఇప్పుడు ఇలా వేగుతున్న వాటిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. కాకరకాయ ముక్కలు వేసుకున్నాక మళ్ళీ అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ కాకరకాయ అంతా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఆవిరి మీద మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చూడండి బాగా ఉడికింది కదా, కాకరకాయ కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ బాగా కలపండి. మొత్తం అంతా సాల్ట్ అంతా ముక్కలకు పట్టేలా బాగా కలిపి అంతా కలుపుకోండి. బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. అప్పుడే ముక్క బాగా ఉడికిపోతుంది, కాకరకాయ చేదు అనేది ఉండదు. ఇగో చూసారా, ముక్క అంతా బాగా ఉడికిపోయింది, ఆవిరికే ఉడికిపోయింది, వాటర్ కూడా మనం వేయలేదు. చూసారా, కాకరకాయ ముక్కలు అన్నీ మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోనే పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కారం 1½ స్పూన్ వేసుకోవాలి. కారం అయితే ఎక్కువ పడుతుంది, ఇలా కారం ఎక్కువ వేసుకోవడం వల్లే టేస్ట్ బాగుంటుందండి. కారం వేసుకున్నాక మళ్ళీ బాగా కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలండి, మాడనివ్వకూడదు. మాడితే అస్సలు బాగోదు. మాడనివ్వకుండా ఇలాగా ఫ్రై చేస్తుంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోద్ది. చూసారు కదా, వెల్లుల్లిపాయలు ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. మనం కర్రీ తినేటప్పుడు వెల్లుల్లిపాయలు తగులితే అవి చాలా బాగుంటాయి. ఇలా వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల చేదు బ్యాలెన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. అంతే అండి, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.